జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు వీడియోని ప్రారంభిస్తున్నాను. వీడియో కనుక నచ్చితే దయచేసి లైక్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. జనవరి 22వ తేదీన అయోధ్యలో శ్రీ బాలరాముల వారి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది. రామమందిర ప్రారంభోత్సవం అలాగే విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి దేశంలోని ప్రముఖులు అందరికీ ఆహ్వానాలు అందించారు. అలాగే సామాన్యులు అందరూ అయోధ్య రాలేకపోయామని బాధపడకుండా అయోధ్య నుండి రాముని అక్షంతలను దేశంలో ఉన్న హిందువులు అందరికీ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ప్రతి ఒక్కరికి చేరవేత కార్యక్రమాన్ని చేపట్టారు. ఇప్పటికే చాలామందికి ఈ అక్షతలు తమ ఇళ్లకు చేరాయి. ఇలా అందుకున్న అయోధ్య అక్షంతులను ఏమి చేయాలనే సందేహం చాలామందికి ఉంటుంది. అయోధ్య క్షేత్రం నుండి అందిన అక్షంతలు చాలా పవిత్రమైనవి. శ్రీరాముడే బాలరాముని రూపం తన ఆశీర్వాదాన్ని అక్షంతల రూపంలో ప్రతి ఇంటికి చేరవేశాడు. జనవరి 22వ తేదీన జరిగే శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ రోజున మనం మన ఇంట్లో శ్రీరాముడిని ఏ విధంగా పూజించాలి, ఏ సమయంలో పూజించాలి, ఎన్ని దీపాలు వెలిగించాలి, ఏ సమయంలో వెలిగించాలి, ఒకవేళ అక్షంతలు రాని వారు ఏమి చేయాలి, అలాగే జనవరి 22వ తేదీన ఏమి చేయాలి, ఏమి చేయకూడదు అనే విషయాలన్నీ కూడా చాలా క్లుప్తంగా మనమందరము ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అయితే ఈ అక్షంతలు అందుకున్న వెంటనే ఇంట్లో ఉన్న కొన్ని బియ్యం గింజలు, ఆవు నెయ్యి, పసుపును కలుపుకొని మీ పూజా మందిరంలో జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి. తరువాత మీ ఇంటిని శుభ్రం చేసి ఇంట్లో పూజ చేయాలి. ఇలా ప్రతిరోజు ఆ అక్షతలను రాముల వారి ఫోటో ముందు ఉంచి పూజ చేయాలి. పూజ చేసిన తర్వాత 108 సార్లు శ్రీరామ జయరామ అనే జపం చేయాలి. అప్పుడు ఈ అక్షతలకు ఉన్న శక్తి రెట్టింపు అవుతుంది. ఇలా ప్రతిరోజు పూజ చేయలేని వారు కనీసం మీ పూజ గది ముందు కూర్చొని శ్రీరామ జయరామ అంటూ జపం చేసినను సరిపోతుంది. ఇలా ప్రతిరోజు తప్పనిసరిగా జపం చేయాలి. అప్పుడే ఆ అక్షంతలకు ఉన్న మహిమ వల్ల మీకు రాముల వారి ఆశీర్వాదం లభిస్తుంది. అయితే జనవరి 22వ తేదీన శ్రీరాముల వారి విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన 11 నుండి ప్రారంభం అవుతుంది. కాబట్టి జనవరి 22న ఉదయం మీ ఇంటిని శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకొని ఇంటిల్లపాది మీ ఇంటి దగ్గరలో ఉన్న రాముల వారి ఆలయానికి వెళ్ళి దేవుడిని సందర్శించుకోవాలి. ఆ తరువాతనే ఆలయానికి వెళ్ళి వచ్చిన తరువాతనే మీ ఇంట్లో పూజ ప్రారంభించాలి. ఆ రోజు రాముల వారికి చేసే పూజ 11 గంటలకు ప్రారంభించాలి. ఎందుకంటే అయోధ్యలో రాముల వారి విగ్రహ ప్రతిష్ట 11 నుండి ప్రారంభం అవుతుంది. కాబట్టి ఆ శుభ సమయములో మాత్రమే మన ఇంట్లో పూజ ప్రారంభిస్తే మంచిది. ముందుగా రాముల వారి ఫోటోను నీటితో శుభ్రం చేసి గంధము రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. తర్వాత రాముల వారి ఫోటోను చామంతి మాలతో కానీ ఎర్రని గులాబీలతో కానీ అలంకరించాలి. రాముల వారికి చామంతి పువ్వులన్నా గులాబీ పువ్వులన్నా చాలా ఇష్టం. మీ దగ్గర ముత్యాల దండలు ఉంటే వాటితో రాముల వారిని అలంకరించాలి. లేదా మీ ఇంట్లో ఉన్న ఏదైనా నగలతో కూడా రాముల వారిని అలంకరించండి. ఇలా రాముల వారి చిత్రపటాన్ని అలంకరించిన తర్వాత ఒక 11 తమలపాకులు తీసుకొని ఒక్క ఆకుపైన గంధముతో శ్రీరామ జయరామ అని రాసి రాముల వారి ఫోటో ముందు ఉంచండి. అలాగే అయోధ్య నుండి వచ్చిన అక్షంతులను కూడా శ్రీరాముల వారి చిత్రపటము ముందు ఉంచి పూజ చేయండి. పూజ చేసేటప్పుడు ఆవు నెయ్యి వాడితే చాలా మంచిది. పూజ పూర్తయిన తర్వాత రాముల వారికి మీ కోరికలను చెప్పుకొని నమస్కరించుకొని ఒక 5 ప్రదక్షిణలు చేయండి. తరువాత అయోధ్యలో శ్రీరామ విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం పూర్తయిన తరువాత అక్షంతలను శ్రీరాముని దివ్య ఆశీస్సులుగా భావించి కుటుంబంలోని అందరూ తలపై చల్లుకోవాలి. అలాగే సాయంత్రం సమయంలో స్నానము చేసి మరలా ఇంటిని శుభ్రము చేసుకొని పూజ చేయాలి. సాయంత్రం చేసే పూజలు తప్పకుండా
5 దీపాలు వెలిగించాలి. ఈ దీపాలు ఎలా వెలిగించాలి అంటే ముందుగా ఒక దీపాన్ని తులసి మొక్క దగ్గర వెలిగించి తులసి మాతకు నమస్కరించి తులసి మొక్కకు 3 ప్రదక్షిణలు చేయాలి. తులసి కోట ముందు ఒక దీపం వెలిగించిన తర్వాత మీ ఇంటి గుమ్మం ముందు 2 దీపాలు వెలిగించాలి. ఇప్పుడు పూజ గదిలో రాముల వారి ఫోటో ముందు 2 దీపాలు వెలిగించాలి. ఇలా మొత్తము 5 దీపాలను వెలిగించాలి. ఈ దీపాలనే రామజ్యోతులు అని అంటారు. తులసి మొక్క లేనివారు మీ పూజ గదిలోనే 3 దీపాలను వెలిగించుకోవచ్చు. ఇదంతా చేయలేము అనుకునేవారు ఒకేసారి 5 దీపాలను మీ పూజ గదిలో ఉన్న రాముల వారి ఫోటో ముందు కూడా వెలిగించుకోవచ్చు. దీపారాధనకు వాడే ఈ 5 ప్రమిదలు మట్టి ప్రమిదలను ఉపయోగిస్తే చాలా మంచిది. మట్టి ప్రమిదలు లేనివారు ఇత్తడి ప్రమిదలను వాడవచ్చు. అలాగే ఆవు నెయ్యితో మాత్రమే ఈ 5 దీపాలను వెలిగించాలి. ముక్కోటి దేవతలు గోమాతలో నివసిస్తారని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి స్వచ్ఛమైన ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే చాలా మంచిది. ఈ 5 దీపాలను అయితే తప్పనిసరిగా పెట్టుకోవాలి. ఇంకా మీరు ఎక్కువ పెట్టుకోవాలనుకుంటే ఇంకా ఎక్కువగానే పెట్టుకోవచ్చు. సాయంత్రం ఇలా 5 దీపాలను వెలిగించిన తర్వాత పూజ చేసి మరలా అక్షంతలను మీ తలపై జల్లుకోండి. ఇప్పుడు ఈ పవిత్రమైన అక్షతలు అత్యంత దైవశక్తి వస్తుంది. మిగిలిన అక్షంతలను జాగ్రత్తగా భద్రపరుచుకొని శుభదినాలలో వాటిని ఉపయోగించుకోవచ్చు. ఈ అక్షతలు ప్రతినిత్యం పూజ గదిలో ఉంటేనే మంచిది. లేదా మీరు డబ్బు దాచుకునే ప్రదేశంలో భద్రపరుచుకోండి. అలా అని గాలి తగలని ప్రదేశంలో ఈ అక్షతలను ఉంచితే అవి పాడైపోయే అవకాశం ఎక్కువగా ఉంది. ఇవి పవిత్రమైన అక్షంతలు పాడైపోతే చాలా పాపం. కాబట్టి అక్షతలు దాచేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కడికైనా ముఖ్యమైన పని కోసం బయటకు వెళ్ళేటప్పుడు ఈ పవిత్రమైన అక్షంతలను తలపై వేసుకుని వెళితే రాముల వారి ఆశీస్సులు మీపై ఎల్లవేళలా ఉంటాయి. ఈ పవిత్రమైన అక్షంతలను మీ పిల్లల తలపై వేసి దీవిస్తే మంచి విద్యాబుద్ధులు లభిస్తాయి. అలాగే వివాహం అయిన వారు వేసుకుంటే దాంపత్య జీవితంలో ఎటువంటి కలహాలు లేకుండా ఆనందంగా జీవిస్తారు. శ్రీరాముని అక్షంతలు అందని వారు ఎవరూ బాధపడాల్సిన పని లేదు. శ్రీరాముని చిత్రపటం ముందు ప్రతిరోజు పూజలు చేస్తూ ఆ శ్రీరాముని విగ్రహ ప్రతిష్టను ఆలయ ప్రతిష్టను వీక్షిస్తూ రాముని ఆశీస్సులు పొందటమే మనకు ఆ దేవుడు అందించే వరంగా భావించాలి. కాబట్టి ప్రతినిత్యం రామనామం జపించి పుణ్య ఫలితాన్ని పొందవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే దయచేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని జై శ్రీరామ్ అనే కమెంట్ మాత్రం చేయడం అస్సలు మరవకండి. జై శ్రీరామ్.